గా మారాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నాడు. ఏంటి అంతా ఈ వైసీపీ టీడీపీ ఇంక ఇదే రచ్చ? అందుకనే ఇప్పుడు ఘటనను ముందు అది ఎంపీడీఓ వెంకటరమణ ఆయన పవన్ కళ్యాణ్కు లేఖ రాసి ఆ తర్వాత ఆయన అదృశ్యమయ్యారు. ఆయన ఏదో అటు వెళ్ళారు, ఆయన కాల్వలో దూకినట్టుగా ఏదో కొంతమంది అంటున్నారు. పిల్లలేమో అక్కడ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఆదేశాలు ఇచ్చారని. ఇప్పటికి 48 గంటలు అంటే 2 రోజులు అయిపోయింది. అదేమీ ఇంకా ఆచూకీ ఒక కొలిక్కి రావటం లేదు. అంతకుముందున్న శాసనసభ్యుడు ఆ ప్రసాద్ రెడ్డి కదా, ప్రసాద్ రెడ్డి ఒత్తిడికి గురై ప్రసాద్ రాజు ఐఎమ్ సారీ ప్రసాద్ రాజు ఆ ఒత్తిడి దానివల్ల ఇదైంది. ఆ తర్వాత ఫెర్రీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటాలు వీటి మీద ఏమో అనుమతించలేదు. ఈ పరిస్థితి వచ్చిందని ఏది ఏమైనా కానీ అసలు ముందు ఎక్కడ ఆచూకీ తెలియచుకోవడం అది చాలా ముఖ్యం కదా. మీరు అన్నట్టుగా వెంటనే మళ్ళీ ప్రతిదాన్ని కూడా ఏ అకౌంట్లోకి వస్తుంది అనేది అది తర్వాత సంగతి. ముందు అక్కడ సెటిల్ చేయాలి కదా, మొదట దాన్ని దారికి తేవాలి. అతను అందులో ప్రాణాలతో సమస్య. ఆయన కొడుకులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధినేతల చుట్టూ తిరుగుతున్నారు, పోలీసులు కూడా రంగంలోకి దిగారంటున్నారు. కాబట్టి ఏ విచారకరమైన విషయం లేకుండా బయటపడాలని మనం కోరుకోవాలి వాస్తవంగా. ఇంకొకటి ఏమో ఎవరైనా అధికారులు, అధికార యంత్రాంగం, మరీ ముఖ్యంగా పోలీసులు, ఉన్నతాధికారులు మన దేశంలో చాలా కాలంగా ప్రభుత్వ వ్యవస్థ అప్పుడు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ మాట వినడము, ఆ ప్రకారం చేయడము. కార్పొరేట్ శక్తులు కూడా కనిపించని కార్పొరేట్ శక్తులు, ఉదాహరణకు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏం మారండి, వాళ్ళు మారినా వీళ్ళు మారినా ఒక 5-6 పేర్లే వింటుంటాం మనం. భూములు ఇచ్చిన వాళ్ళకే, ఇంకోటి ఇచ్చిన వాళ్ళకే, ప్రభుత్వాలు మారినా వాళ్ళే, స్థానికంగా వాళ్ళ దగ్గర తీసుకునేది వాళ్ళకి ఇచ్చేది వాళ్ళే. అటువంటిప్పుడు దానికి ఈ మధ్యలో ఉండే ఉద్యోగులు, అధికారులు వాళ్ళు కూడా దాంట్లో ఏదైనా కొంత భాగం పంచుకోవచ్చు, లేకపోతే కొంతమంది అమాయకంగా బలి కూడా కావచ్చు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది ఒక మెసేజ్ పంపిస్తుంది ఉద్యోగ యంత్రాంగానికి అనండి, మొత్తం అధికార బృందాలకు అనండి. ఈ మెసేజ్ ఒక భరోసా కల్పించే విధంగా, భద్రత ఇట్లాంటివి ఎవరు చేయకండి, మీరు నీకు ఏమైనా ఉంటే చెప్పండి, మేము చేసుకుంటామన్న పద్ధతిలో ప్రభుత్వం కనుక ఒక భరోసా ఇస్తే ముందు ఈయన ఆచూకీ తేల్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దాన్ని చట్టబద్ధంగా ఎలా చూడాలో అలా చూస్తాం, కానీ వేరే ఏమీ ఉండదు. మీరెవరు ఇలాంటి వీటికి పాల్పడకండి అనే ఒక భరోసా వెళ్ళాల్సిన అవసరం మాత్రం ఉంది. అందులో అందరిలోకి కూడా ముఖ్యమంత్రి ఆయనే, రాష్ట్రంలో సీనియర్ నాయకుడు కూడా ఆయనే. కాబట్టి ఆయన అలాంటి ఒక భరోసా ఇచ్చే ఒక వ్యాఖ్యో లేకపోతే మాటో ముఖ్యమంత్రి నుంచి వస్తే బహుశా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఇది ఎలా ముగుస్తుంది అనేది ఒకటి. దీంట్లో ఎవరు బాధ్యులైతే వాళ్ళు తర్వాత ఎట్లాగో మీరు విచారణలు అవన్నీ చేస్తున్నారు కదా. ఆ ప్రసాద్ రాజు కూడా ఆ క్రమంలో మీరు చూడండి, దాని మీద ఇదే అదే అని ఎందుకు పిల్లలు వాళ్ళు కూడా మరి ఆందోళన పడుతున్నారు. చాలా సమయం అయింది కదా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనే అంశాన్ని ఎలా చూడాలండి? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది పాపం. ఆయనకు నేను మీకు లేఖ రాశాను, ఆ తర్వాత నేను స్పందించడాన్ని ఏమన్నారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో? ఆయన తప్పకుండా తీవ్రంగా, ఆయన మొన్ననే ఉత్తర్వులు ఇచ్చినట్టున్నారు చేయమని. చేయాల్సిందేమో యంత్రాంగం. పవన్ కళ్యాణ్ స్పందించడం మంచి విషయమే. రెండవది దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ముందు ప్రభుత్వ బాధ్యతగా అతనికి భద్రత కల్పించడం, అందుకు సంబంధించిన విషయం తెలుసుకోవటం, దాని మీదే ఫోకస్ పెట్టడం కూడా మంచి విషయమే తప్పకుండా. ఇంకోటి ఇదే కాదు, చాలా విషయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తున్నారు. మీడియాలో చూస్తుంటే చాలామంది ఇప్పుడు అక్కడి నుంచి తెలుగుదేశం నాయకులు కూడా కొన్ని చోట్ల ఆయన పేరు తీసినట్టు కొన్ని సోషల్ మీడియాలు వీటిలో కూడా చూస్తున్నాను నేను. ఆయన శాఖలే కాకుండా ప్రభుత్వంలో ఏది జరిగినా కానీ అంటే మీ మీద నమ్మకంతో చేసాము, లేదా మీరు చేస్తారని చేసాము అని పవన్ కళ్యాణ్ కేసు చూడటము, ఆయనకు చెప్పటము, లేదా ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడటం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నిస్సందేహంగా పెద్ద బాధ్యత ఉంది. ఈ వెంకటరమణ అచ్చంగా ఆయనకే లేఖ రాశారు. లేఖ రాసి చాలాసార్లు మనం చూస్తాం కదండి, లేఖలు రాయటము, లేకపోతే సెల్ ఫోన్లలో మెసేజ్ పెట్టేసి తర్వాత ఏదో జరగటం ఇట్లాంటివి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇంకా ఫోకస్ ఈ పరిపాలనా విషయాలు లేకపోతే తోసుకొచ్చే అంశాల మీద దృష్టి సమయం పెంచాల్సిన అవసరం నాకు ఒకటి కనిపిస్తుంది. కనీసం మొదటి తొలి దశలో. ఎందుకంటే ఆయన మీద హోప్స్, ఎందుకంటే మీరు అంతే కదా, స్టార్ అట్రాక్షన్ సినిమాలకని కాదు, రాజకీయాల్లో కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అన్నాం మనం. మ్యాన్ ఆఫ్ ది అన్నారు కదా అందరూ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ చేంజర్ అన్నీ మీరే అన్నప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ వైపు చూస్తారు కదా. ఇంకొకటి
అందరూ తెలుగుదేశం అనుయాయులే కాకపోవచ్చు, తెలుగుదేశం కంటే జనసేన మీద ఎక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళల్లో, అంతే కదా. అవును. ఆ ఉప ముఖ్యమంత్రి కదా, పైగా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి, పూర్తి అవన్నీ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోటో కూడా పెట్టించిన, అంటే ఆయన కూడా ఈ ప్రభుత్వానికి ఒక ప్రతీక, ఈ సింబల్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐకాన్ ఆఫ్ ది గవర్నమెంట్, అది చూడాలి. మామూలుగా ఒక ప్రభుత్వానికి ఒక ఐకాన్ ఉండడం పరిపాటి, ఇక్కడ మిశ్రమ ప్రభుత్వం అవ్వటం వల్లను, తర్వాత ఆయనకు అంతకుముందే ఉన్నటువంటి ఆరా కారణంగాను, రెండోది ఆయన నిర్వహించిన చురుకైన పాత్ర, దీని అంతటి వల్ల కూడా పవన్ కళ్యాణ్ మీద ఆయన ఒక ఐకాన్గా చూస్తున్నారు చాలా ఎక్కువ మంది. ఒక సెక్షన్ అయితే పూర్తిగా ఆయన్నే చూస్తుంది. అవును. కాబట్టి ఆ బాధ్యత కూడా ఆయన నెరవేర్చాల్సి ఉంటుంది. మూడోది ఆయన ఒక దూత, కేంద్రంతో సంబంధాలు ఉన్నాయి, ఇట్లాంటివి కూడా. మధ్య ఇంకోటి కూడా, ఆయన మాట్లాడే మాటల రీత్యా కూడా కొంచెం ఇవి తగ్గించాలి, మనం పాలన మీద ఫోకస్ పెట్టాలి, ఈ ఉద్రిక్తతలు వద్దు, వివాదాలు వద్దు అని చెప్తున్న తీరు కూడా కొంతమందిని అదనంగా ఆయనకు గుడ్ విల్ పెంచుతుంది కదా. సో ఈ అన్ని కారణాల వల్ల ఆయన ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన కూడా ఏమన్నా ఏమీ విషాదం లేకుండా సుఖాంతం అవ్వాలని మనం కోరుకుందాం. అవును. ఈ ఢిల్లీ పర్యటన కూడా ఒకటి ఉంది, ఆ అంశాల మీద కూడా